పక్షం రోజుల్లోనే ఉపాధ్యాయులందరికీ హెల్త్ కార్డులు రాబోతున్నాయని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ తెలిపారు. మంత్రుల సబ్ కమిటీ సమక్షంలో ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఇక హెల్త్ కార్డుల కోసం ఉపాధ్యాయులు ఎంత కంట్రిబ్యూటర్ చేస్తే అంత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను తప్పుపట్టడం ప్రైవేటు పాఠశాల విషయంలో ఇచ్చినట్టు మాకు అనిపిస్తూ ఉంది. కానీ ఆల్రెడీ 30 సంవత్సరాలు సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తి మాకు 2009 కన్నా ఉన్న ముందున్న నిబంధనల ప్రకారం అప్పుడు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూస్ కావచ్చు, పరీక్ష కావచ్చు, పాస్ అయ్యి ఉద్యోగంలోకి వచ్చినాం. 2010 తర్వాత నిబంధనలు మారినాయి. టెట్ ఉంటేనే టెట్ క్వాలిఫై అయితే తప్ప డిఎస్సికి ఎలిజిబిలిటీ లేదు. కాబట్టి ఆ తర్వాతనే ఇంప్లిమెంట్ జరగాలి, కానీ అంతకన్నా ముందు ఇంప్లిమెంట్ జరగడానికి అయితే కరెక్ట్ కాదు. అందుకే నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రాతినిధ్యం చేసాం. తప్పకుండా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఇస్తామని చెప్పారు. రివ్యూ పిటిషన్ వేసి మరి ఇన్ సర్వీస్ టీచర్లు ఎవరికైతే గతంలో నిబంధనలు 51 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఉత్తర్వులు ఇచ్చారు, ఆ ఉత్తర్వులకు ఇన్ సర్వీస్ టీచర్లకు ఎగ్జెంప్షన్ ఉంది. అది యథావిధిగా ఇంప్లిమెంట్ చేయాలని ప్రాతినిధ్యం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి కార్యదర్శి శేషాద్రి గారికి చెప్పారు. తప్పకుండా టెట్ను మినహాయింపు కొనసాగించాలని మేము కోరినాం. అదేవిధంగా ఉండాలని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను తప్పుపట్ట